ఎనర్జీ సేవింగ్ రికమెండేషన్స్ ల్యాప్టాప్ యూజర్స్కి ఉపయోగపడుతుంది. ఎనర్జీ సేవింగ్ సపరేట్గా కొన్ని ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది. 3 నిమిషాల తర్వాత ల్యాప్టాప్ యొక్క స్క్రీన్ అనేది ఆఫ్ అవ్వాలి అంటే విండోస్ కంప్యూటర్ని సెక్యూర్గా ఉంచడానికి బెస్ట్ పవర్ ఎఫిషియన్సీలో పెట్టుకోవచ్చు. ఇది మీరు ఎలా కావాలంటే ఆ విధంగా. విండోస్ 11 కంప్యూటర్ చాలా ఎక్కువ మంది యూస్ చేస్తూ ఉంటారు. అందులో ఎస్పెషల్లీ చూసుకున్నట్లయితే విండోస్ 11 అది లేటెస్ట్గా వస్తున్న ఆపరేటింగ్ సిస్టమ్ అన్నమాట. అయితే ఇందులో ఉండే హిడెన్ ఫీచర్స్ గురించి నేను ఇవాళ వీడియోలో చూపించబోతున్నాను. ప్రతి ఒక్క కంప్యూటర్ యూజర్కి తప్పకుండా తెలుసుకోవాల్సిన ఫీచర్స్ ఇవి. అండ్ ఫస్ట్ ఫీచర్ ఏంటి అంటే, ముఖ్యంగా ఈ ఫీచర్ అనేది ల్యాప్టాప్ యూజర్స్కి ఉపయోగపడుతుంది. కరెంట్ లేని సందర్భంలో, అలాగే అడాప్టర్ లేని సందర్భంలో బ్యాటరీని మనం జాగ్రత్తగా సేవ్ చేయాల్సి వస్తుంది. విండోస్ 11 కింద టాస్క్ బార్లో మనం ఎప్పుడైతే ఐకాన్ పైన క్లిక్ చేస్తామో అక్కడ బ్యాటరీ సేవర్ ఐకాన్ అనేది ఒకటి డిస్ప్లే అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో ఏవైతే కన్జ్యూమ్ చేస్తున్నాయో, అలాగే మనకి ఏవైతే బ్రైట్నెస్ సెట్టింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా బ్యాటరీ సేవర్ మోడ్లోకి రావడం వల్ల ల్యాప్టాప్ యొక్క బ్యాటరీ బ్యాకప్ టైం అనేది ఎక్కువ వస్తుంది అనమాట. ఇకపోతే నెక్స్ట్ ఏంటంటే, విండోస్ 11 కంప్యూటర్స్లో ఎనర్జీ సేవింగ్ సపరేట్గా కొన్ని ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది. వాటిని మనం ఎనేబుల్ చేసుకోవడం వల్ల మన కంప్యూటర్లో పవర్ కన్సంప్షన్ అనేది తక్కువ అవుతుందన్నమాట. అండ్ ముఖ్యంగా ల్యాప్టాప్ యూజర్స్కి అయితే మరీ యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. అవేంటో చూద్దాం పదండి. సింపుల్గా స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి, అంటే విండోస్ బటన్. సెట్టింగ్స్లోకి వెళ్ళండి, సిస్టమ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ పవర్ అనే దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎనర్జీ రికమెండేషన్స్ అని వస్తున్నాయి కదా. ఇందులో మనం ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఎనర్జీ సేవింగ్ రికమెండేషన్స్ ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ మీరు చూడొచ్చు. చూడండి, ఫస్ట్ వన్ ఏంటంటే పవర్ మోడ్ ఫర్ బెస్ట్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఓకేనా, దీన్ని మనం అప్లై చేసుకోవచ్చు. అలాగే డివైస్ని స్లీప్ మోడ్లో పెట్టడానికి 10 నిమిషాల తర్వాత ఆటోమేటిక్గా కంప్యూటర్ అనేది స్లీప్ మోడ్లో వెళ్ళాలంటే ది ఆప్షన్ మనం అప్లై చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత ల్యాప్టాప్ యొక్క స్క్రీన్ అనేది ఆగిపోవాలి, ఆఫ్ అవ్వాలి అంటే ఈ ఆప్షన్. అలాగే లోయర్ రీఫ్రెష్ రేట్లో, అంటే మనం ఎక్కువగా రీఫ్రెష్ రేట్ ఎక్కువ ఉన్న ల్యాప్టాప్స్లో పవర్ కన్సంప్షన్ కూడా ఎక్కువ అవుతుంది అనమాట. అలాంటప్పుడు యూజ్ లేని టైంలో రీఫ్రెష్ రేట్ అనేది తగ్గించుకోవడం వల్ల, లేదా యూజ్ చేసేటప్పుడు రీఫ్రెష్ రేట్ తక్కువ చేసి ఉపయోగించడం వల్ల మనకి పవర్ కన్జంప్షన్ ఇంకా కూడా ల్యాప్టాప్లో తక్కువ అవుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఎనర్జీ సేవింగ్ రికమెండేషన్స్ అనమాట. వీటిని అన్నిటిని కూడా ఒకేసారి ఎనేబుల్ చేయడానికి ఇక్కడ అప్లై టు ఆల్ బటన్ ఉంది చూడండి. దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఈ మొత్తం ఆప్షన్స్ అన్ని కూడా యాక్టివేట్ అయ్యి మన యొక్క ల్యాప్టాప్ బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్, బ్యాటరీ మేనేజ్మెంట్. ముఖ్యంగా మనకి ల్యాప్టాప్లో ఇప్పుడు నేను చెప్పిన సెట్టింగ్స్తో పాటు ఈ సెట్టింగ్స్ కూడా చేయడం వల్ల బ్యాటరీ యొక్క లైఫ్ స్పాన్ పెరగడమే కాకుండా మీకు ఎక్కువగా బ్యాకప్ వస్తుంది. ఓకేనా, సో ఏం చేయాలంటే మనము ల్యాప్టాప్లో ఏ యాప్ అయితే మనకి బ్యాటరీని బాగా కన్జ్యూమ్ చేస్తున్నాయో వాటిని మనం తెలుసుకోవాలంటే ఎలా, ఇప్పుడు ఈ సెట్టింగ్తో మనం తెలుసుకోవచ్చు. చూడండి, స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి, బ్యాటరీ అని సెర్చ్ చేయండి. చూడండి, ఇక్కడ పవర్, స్లీప్ అండ్ బ్యాటరీ సెట్టింగ్స్ పని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇందులో బ్యాటరీ యూజెస్ అని చెప్పేసి సపరేట్గా మనకి ఒక ఆప్షన్ అయితే డిస్ప్లే అవుతుంది. ప్రజెంట్ నేను డెస్క్టాప్ కంప్యూటర్లో మీకు చూపిస్తున్నాను. అలాగే మీరు యొక్క ల్యాప్టాప్లో మీరు ఇక్కడ చెక్ చేయండి బ్యాటరీ యూజెస్ అని చెప్పి ఒక ఆప్షన్. అందులోకి వెళ్ళి చూసినట్లయితే ఏ యాప్ మీకు ల్యాప్టాప్లో బ్యాటరీని కన్జ్యూమ్ చేస్తున్నాయో అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో దట్ అటువంటి యాప్స్ని మన కంప్యూటర్లో స్టాప్ చేయడం వల్ల బ్యాటరీ యూజింగ్ అనేది తగ్గుతుంది అని చెప్పేసి ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. రైట్, మీ యొక్క ల్యాప్టాప్లో ఈ ఫీచర్ లేదు అంటే మీ 11 ఆపరేటింగ్ సిస్టమ్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. మన కంప్యూటర్ని బెస్ట్ పర్ఫార్మెన్స్లో ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చూడండి. మళ్ళీ స్టార్ట్ బటన్ క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి, సిస్టమ్ పైన క్లిక్ చేయండి, పవర్ పైన క్లిక్ చేస్తున్నాను. చూడండి, పవర్ మోడ్ అని చెప్పేసి ఉంది. బెస్ట్ పర్ఫార్మెన్స్, బ్యాలెన్స్డ్ అండ్ బెస్ట్ పవర్ ఎఫిషియన్సీ అని ఉంటుంది. బై డిఫాల్ట్గా బ్యాలెన్స్డ్ అని ఉంటుంది. అంటే మనకి పవర్ కన్జంప్షన్ తక్కువ అవ్వాలి, మనకి పెద్దగా స్పీడ్ అవసరం లేదు, నార్మల్ టాస్క్ చేస్తున్నాము అనుకున్నట్లయితే మీరు ఫస్ట్ వన్ అంటే బెస్ట్ పవర్ ఎఫిషియన్సీలో పెట్టుకోవచ్చు. అంటే ముఖ్యంగా ఇది ల్యాప్టాప్స్లో యూజ్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా మీరు హెవీ టాస్క్ చేస్తున్నారు, ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్స్ లాంటివి చేస్తున్నారు అనుకున్నట్లయితే మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్లో పెడితే మన యొక్క కంప్యూటర్ రెస్పాన్స్ టైం అనేది బాగుంటుందన్నమాట. సో దట్ మన వర్క్ అనేది కూడా స్మూత్గా జరుగుతుంది.
ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటంటే స్టోరేజ్ సెన్స్ ఫార్మాట్ చేసి లేదా ఓఎస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మన కంప్యూటర్లో స్టోరేజ్ ప్రాబ్లం అనేది వస్తుంది. కంప్యూటర్ స్లోగా పనిచేయడానికి ఒక కారణం ఏంటంటే స్టోరేజ్ ప్రాబ్లం. స్టోరేజ్ నిండిపోకుండా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు మనం క్లియర్ చేస్తూ ఉండాలి, అది ఇంతకు ముందు వరకు. కానీ ఇప్పుడు ఏంటంటే విండోస్ 11లో వచ్చిన ఈ ఫీచర్ వల్ల మనకి ఎప్పటికప్పుడు ఆటోమేటిక్గా అన్వాంటెడ్ ఫైల్స్ని డిలీట్ చేస్తుంది అనమాట. అదేంటో చూడండి. స్టార్ట్ బటన్ క్లిక్ చేసి స్టోరేజ్ అని టైప్ చేస్తున్నాను. ఇక్కడ స్టోరేజ్ సెట్టింగ్స్ పని క్లిక్ చేస్తున్నాను. ఇందులో చూడండి మీ కంప్యూటర్లో ఎన్ని డ్రైవ్స్ అయితే ఉన్నాయో అలాగే డిఫరెంట్ ఫోల్డర్స్ ఎంతెంత స్పేస్ ఆక్యుపై చేసి ఉన్నాయో కూడా కనబడుతుంది. ఇందులో టెంపరీ ఫైల్స్ కూడా ఎంత ఉందో కూడా తెలుస్తూ ఉంటుంది అనమాట. ఓకే, కింద మీరు ఇవన్నీ మీరు మాన్యువల్గా కావాలంటే అనలైజ్ చేయొచ్చు. కాకపోతే కింద ఒక ఆప్షన్ ఇచ్చారు ఏంటంటే స్టోరేజ్ సెన్స్ అనే ఒక ఆప్షన్. దీన్ని ఎప్పుడు మనం ఎనేబుల్ చేసి ఉంచుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీ కంప్యూటర్లో ఉండే అన్వాంటెడ్ ఫైల్స్ని క్లీనప్ చేస్తుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే కంప్యూటర్లో ఫ్రీ మెమొరీ మాత్రమే కాకుండా పర్ఫార్మెన్స్ ఇంకా కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అంటే మనం మాన్యువల్గా చేయకుండా కంప్యూటర్ ఆటోమేటిక్గా కొంత పీరియడ్ తర్వాత జరుగుతూ ఉండాలి అనుకున్నట్లయితే ఈ స్టోరేజ్ సెన్స్ ఆప్షన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి, రైట్? నెక్స్ట్ విండోస్ 11లో వచ్చే ఒక ఫీచర్ ఏంటి అంటే టైపింగ్. సో చాలా మందికి పెద్ద మొత్తంలో డేటాని ఎంటర్ చేసేటప్పుడు వాళ్ళకి కీబోర్డ్లో టైప్ చేసి కూర్చొని ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విండోస్ 11లో వాయిస్ టైపింగ్ అనే ఆప్షన్ యూస్ చేసి ఫాస్ట్గా మనం టైప్ చేయొచ్చు అనమాట. దానికోసం విండోస్ బటన్ పట్టుకుని హెచ్ నొక్కండి. మీకు ఈ విధంగా మీకు మైక్ ఆన్ అవుతుంది. సో చూడండి నేను మాట్లాడతాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. ఈ విధంగా లెందీ మ్యాటర్ ఏదైతే ఉందో మనం ఇంగ్లీష్లో టైప్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ వాయిస్ టైపింగ్ని యూస్ చేసి మనం ఈజీగా టైప్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఫీచర్ ఏంటి అంటే విండోస్ లేఅవుట్ని మేనేజ్ చేయడం. మల్టిపుల్ విండోస్తో వర్క్ చేస్తున్నప్పుడు మనం ఒకే స్క్రీన్ స్క్రీన్ మీద మల్టిపుల్ విండోస్ని అరేంజ్ చేయాలనుకున్నట్లయితే ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది అనమాట. ఫర్ సపోజ్ ఫైల్ ఎక్స్ప్లోరర్ని ఓపెన్ చేశాను. దీన్ని నేను ఎక్కడ ఉంచాలనుకుంటున్నాను అంటే డెస్క్టాప్ మీద రైట్ సైడా లెఫ్ట్ సైడా మధ్యలోనా అనేది మనం స్క్రీన్ని అరేంజ్ చేయొచ్చు. దానికోసం విండోస్ బటన్ పట్టుకుని జెడ్ ప్రెస్ చేయండి. ఇందులో మీకు రైట్ సైడ్లో మీకు ఆప్షన్స్ వస్తాయి. ఈ విండోని ఏ లేఅవుట్లో ఉంచాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, వెంటనే ఈ విండో అనేది ఆ లేఅవుట్లో ఆ ప్లేస్లోకి వెళ్ళి సెట్ అవుతుంది అనమాట. ఓకే, మళ్ళీ విండోస్ జెడ్ ప్రెస్ చేశారనుకో 5th వన్లో లెఫ్ట్ కార్నర్ సెలెక్ట్ చేసుకున్నాను, బాటమ్ కార్నర్. ఈ విధంగా అరేంజ్ అవుతుంది. ఈ విధంగా మల్టిపుల్ విండోస్ని మనం వర్క్ చేసేటప్పుడు విండోస్ జెడ్ ప్రెస్ చేసుకుని అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ ఏంటంటే మీ యొక్క కంప్యూటర్ని ఆటోమేటిక్గా లాక్ చేయటం. అది ఎలాగంటే ఏంటో చూడండి. ఫర్ సపోజ్ మీరు మీ ల్యాప్టాప్లో ఆర్ డెస్క్టాప్ కంప్యూటర్తో వర్క్ చేస్తున్నారు అండ్ మీరు ఎప్పుడైతే మీ ల్యాప్టాప్ దగ్గర నుంచి మీ కంప్యూటర్ దగ్గర నుంచి మీరు వెళ్ళిపోతారో అప్పుడు ఆటోమేటిక్గా లాక్ పడిపోవాలన్నమాట. సో దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూడండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం కంప్యూటర్ యూజ్ చేసి బిజీ ఉన్న టైంలో వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాం. ఆ టైంలో మన కంప్యూటర్స్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా, మన వర్క్ని ఎవరికి ఇబ్బంది పెట్టకుండా డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అంటే లాక్ వేయాలి. అది మర్చిపోతే మాత్రం ఇబ్బందికే కదా. సో అలా కాకుండా మనం ఎప్పుడైతే మన కంప్యూటర్ నుంచి వెళ్ళిపోతామో లాక్ అనేది ఆటోమేటిక్గా పడిపోవాలి. దానికోసం ఈ ఆప్షన్ చూడండి. స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి, మీరు సెర్చ్ చేయండి సైన్ ఇన్ అని చెప్పేసి. సో చేంజ్ సైన్ ఇన్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు రైట్ సైడ్లో ఇక్కడ డైనమిక్ లాక్ అని చెప్పేసి ఉంది. డైనమిక్ లాక్ పనిచేయాలి అంటే మీ యొక్క మొబైల్ ఫోన్ అనేది డెస్క్టాప్ కంప్యూటర్కి లేదా ల్యాప్టాప్కి మైక్రోసాఫ్ట్ అకౌంట్తో బ్లూటూత్లో మొబైల్ ఎప్పుడైతే ల్యాప్టాప్ దగ్గర నుంచి రేంజ్లో కాకుండా దూరంగా తీసుకువెళ్తామో అప్పుడు ల్యాప్టాప్ అనేది ఆటోమేటిక్గా లాక్ పడిపోతుంది అనమాట. మీ యొక్క మొబైల్ని మీ యొక్క ల్యాప్టాప్తో ఆ డెస్క్టాప్ కంప్యూటర్తో సింక్రొనైజ్ చేయాలన్నమాట. విండోస్ 11 కంప్యూటర్ని సేఫ్గా ఉంచాలి, సెక్యూర్డ్గా ఉంచాలి అనుకున్నట్లయితే మనం సైన్ ఇన్ ఆప్షన్స్లో లాక్ అనేది ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. సో ఓపెన్గా కాకుండా డిఫరెంట్ మెథడ్స్లో మనం లాక్ చేయడం వల్ల మన కంప్యూటర్లో డేటా సేఫ్టీగా ఉంటుందన్నమాట. సో దానికోసం మీరు ఇక్కడ స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి, అగైన్ సెర్చ్ చేయండి సైన్ ఇన్ అని చెప్పేసి చేంజ్ సైన్ ఇన్ రిక్వైర్మెంట్స్ పని క్లిక్ చేస్తున్నాను. రైట్ సైడ్లో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి
ఫేషియల్ రికగ్నైజేషన్ అని ఉంది. మన కంప్యూటర్ని మన ఫేస్తో లాక్ అండ్ అన్లాక్ చేయొచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా కూడా మనకి ల్యాప్టాప్ని అన్లాక్ చేయొచ్చు. కొన్ని ల్యాప్టాప్స్కి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది కదా, దాన్ని ఉపయోగించి కూడా మనం ల్యాప్టాప్ని అన్లాక్ చేయొచ్చు అనమాట, మొబైల్లో యూస్ చేసినట్టు. అండ్ ఫింగర్ ప్రింట్ అండ్ కెమెరా రెండూ లేకపోయినప్పుడు మనం ఈ పిన్ యూస్ చేసి కూడా మన కంప్యూటర్ ల్యాప్టాప్ని లాక్ అండ్ అన్లాక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా హై సెక్యూర్గా ఉంచాలి అనుకున్నట్టయితే పర్టికులర్గా మనకు ఒక యూఎస్బి సెక్యూరిటీ డివైస్ ఒకటి ఉంటుంది. దాన్ని ఉపయోగించి మన యొక్క కంప్యూటర్ని ఇంకా సెక్యూర్గా ఉంచవచ్చు అనమాట. సో అందుకేంటంటే ఫిజికల్ యూఎస్బి కీ ఒకటి మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. దాన్ని మనం కంప్యూటర్కి ఇన్సర్ట్ చేసి ఆ యూఎస్బి స్టిక్తో మనం ఎనేబుల్ అంటే సెక్యూర్ చేసుకున్నట్లయితే ఎప్పుడైతే మనం ఈ అకౌంట్లో ఈ కంప్యూటర్లో లాగిన్ అవుతామో ఖచ్చితంగా ఆ యూఎస్బి కీని సెక్యూరిటీ కీని ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది ల్యాప్టాప్కి. ఈ విధంగా డిఫరెంట్ సైన్ ఇన్ మెథడ్స్ ఉన్నాయి. ఏదో ఒక దాన్ని చూస్ చేసుకోవడం బెటర్ సేఫ్టీ పర్పస్. నెక్స్ట్ ఫ్రెండ్స్ కొనండి, విండోస్ 11లో మల్టిపుల్ ట్యాబ్స్ అని ఒక ఆప్షన్ మీకు వచ్చింది. అంటే ఒకప్పుడు మనము ఫైల్ ఎక్స్ప్లోరర్ కానీ ఇంకేదైనా మనము విండో ఓపెన్ చేసిన తర్వాత ఒక విండోలో ఒక ఫోల్డర్ మాత్రమే చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే అలా కాదు, అప్డేట్స్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఫర్ సపోజ్ నేను దిస్ పీసీ ఓపెన్ చేసా, ఇక్కడ రైట్ సైడ్లో మీకు ఒక ప్లస్ ఐకాన్ ఉంది చూడండి, దీనిపైన క్లిక్ చేశారనుకో మరొక ట్యాబ్ యాడ్ అవుతుంది అనమాట. అంటే ఈ విధంగా మల్టిపుల్ ట్యాబ్స్ అనేవి ఒకే విండోలోనే మనం చూసుకోవచ్చు. దానివల్ల ఉపయోగం ఏంటి అంటారా, చూడండి ఒక ఫోల్డర్లో ఏముంది అండ్ అలాగే మరి పక్కకెళ్ళి అదే ఫోల్డర్లో ఉండే సబ్ ఫోల్డర్లో ఏమున్నాయి ఇలా మనం చూసుకోవచ్చు, పక్కనే ఉంటాయి అన్నమాట. రైట్, ఒకవేళ మనం కాపీ పేస్ట్ చేయాలని కూడా ఈజీ. సింపుల్గా ఫర్ సపోజ్ ఈ ఫైల్ నేను ఈ ఫోల్డర్ నుంచి ఈ ఫోల్డర్కి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. సింపుల్గా ఏం చేస్తారు, ఆ ఫైల్ని ఇలా హోల్డ్ చేసి డైరెక్ట్గా ఈ ఫోల్డర్లోకి ఇలా పెట్టినట్లయితే ఇక్కడ డ్రాప్ చేసినట్లయితే సరే సింపుల్గా కాపీ అయిపోతుంది అనమాట. అర్థమైందా? ఈ విధంగా ఒకే విండోలో మల్టిపుల్ ట్యాబ్స్ని యూస్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇంకొక యూస్ఫుల్ ఫీచర్ ఏంటంటే మనం స్క్రీన్ షాట్ తీయాలంటే ఒకప్పుడు థర్డ్ పార్టీల అప్లికేషన్స్ని యూజ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు. స్క్రీన్ షాట్ తీయడానికి విండోస్ బటన్ షిఫ్ట్ పట్టుకుని ఎస్ నొక్కినట్లయితే మీ ఈ విధంగా స్నిప్పింగ్ టూల్ ఒకటి ఓపెన్ అవుతుంది. అందులో ఇలా సెలెక్ట్ చేసుకుని జస్ట్ వన్స్ పని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా మౌస్ పాయింటర్ అనేది ప్లస్ సింబల్ మారుతుంది. దీన్ని ఎక్కడైనా ఇలా డ్రాగ్ చేసినట్లయితే ఆ పర్టికులర్ ఏరియాలో స్క్రీన్ షాట్ రావడం మీరు గమనించవచ్చు. ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకున్నవన్నీ కూడా దిస్ పీసీలోకి వెళ్ళి పిక్చర్స్ అనే ఫోల్డర్లోకి వెళ్ళి స్క్రీన్ షాట్స్ అనే ఫోల్డర్లో ఇవన్నీ ఉంటాయి చూడండి. అండ్ స్క్రీన్ షాట్ తీసేటప్పుడు పర్టికులర్ రెక్టాంగులర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, పర్టికులర్ ఏరియాలో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మరొకసారి చూపిస్తున్నాను చూడండి. ఫ్రీ ఫామ్ మోడ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీరు ఎలా కావాలంటే ఆ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఏరియా స్క్రీన్ షాట్ రూపంలో పిక్చర్స్ ఫోల్డర్లో చూస్తే ఈ విధంగా స్క్రీన్ షాట్ అయితే సేవ్ అయింది. రైట్, మీకు ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నేను. ఫ్రెండ్స్ మరొకటి ఏంటంటే మల్టిపుల్ ట్యాబ్స్ ఓపెన్ చేసినట్టు మల్టిపుల్ డెస్క్టాప్స్ కూడా మనం కంప్యూటర్లో ఓపెన్ చేయొచ్చు. ఎప్పుడు అంటే చూడండి, ఇప్పుడు మీరు ఒక డెస్క్టాప్లో చాలా ఐకాన్స్ పెట్టున్నారు, ఫైల్స్ పెట్టున్నారు అండ్ అలాగే ఇది మీకు కన్ఫ్యూజ్గా ఉంది. మీరు ఒక కొత్త ఎంటీ స్పేస్లోకి వెళ్ళి వర్క్ చేయాలనుకుంటున్నారు. దానికోసం మల్టిపుల్ డెస్క్టాప్స్ యూజ్ ఆప్షన్ అనేది ఉపయోగపడతాయి. చూడండి కింద స్టార్ట్ బటన్ పక్కన ఈ విధంగా మీరు మౌస్ పాయింటర్ పెట్టినట్లయితే మీకు ఈ విధంగా డెస్క్టాప్ 1, 2 అని చెప్పేస్తుంది. అలాగే మీరు ఇంకొక డెస్క్టాప్ ఓపెన్ చేయాలంటే ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మీరు కొత్తగా డెస్క్టాప్లోకి మీకు రావచ్చు, మీరు ఫ్రెష్గా వర్క్ చేసుకోవచ్చు అనమాట. అంటే ప్రజెంట్ నా కంప్యూటర్లో నేను 3 డెస్క్టాప్స్ ఓపెన్ చేశాను. డెస్క్టాప్ 1 అండ్ డెస్క్టాప్ 2లోకి వెళ్తున్నాను అండ్ డెస్క్టాప్ 3లోకి కూడా వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ మనకేమవుద్ది, మనం కేటగిరీ వైజ్గా వర్క్ చేసేటప్పుడు ఈ ఆప్షన్ అనేది బాగా ఉపయోగపడుతుంది కంప్యూటర్లో. ఫ్రెండ్స్ మరొకటి ఏంటంటే విండోస్ కంప్యూటర్ని సెక్యూర్గా ఉంచడానికి VPN నెట్వర్క్ అనేది చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ఏంటి VPN? వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. మన కంప్యూటర్లో నుంచి వేరే కంప్యూటర్లో డేటాని మనం యాక్సెస్ చేసేటప్పుడు అంటే ఇంటర్నెట్లో పర్టికులర్గా చూస్తే కనుక మనం వేరైనా వెబ్సైట్ కానీ అండ్ డేటాని ట్రాన్స్ఫర్ అండ్ రిసీవ్ చేసుకునేటప్పుడు మన కంప్యూటర్ డీటెయిల్స్ అనేవి వాళ్ళకి వెళ్ళకుండా మనకి హైడ్గా వెళ్ళాలి. దానికోసం VPN నెట్వర్క్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే కొన్ని ప్రైవేట్ థర్డ్ పార్టీ VPN నెట్వర్క్స్ యూజ్ చేసేటప్పుడు
వాళ్ళకి మనకి అంత ట్రస్ట్గా ఉండదన్నమాట. వాళ్ళ దగ్గర కూడా మన డేటాని లీక్ అవ్వచ్చు. ఒక థర్డ్ పార్టీ యాప్ మీద డిపెండ్ అవ్వకుండా విండోస్ 11లోనే సపరేట్గా VPN ఆప్షన్ అయితే ఉందన్నమాట. దాన్ని మీరు ఎనేబుల్ చేసుకుని యూస్ చేసుకున్నట్లయితే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ సెక్యూర్గా ఉంటుందన్నమాట. దానికోసం విండోస్ బటన్ పట్టుకుని VPN టైప్ చేయండి, సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇందులో మీకు యాడ్ VPN పైన క్లిక్ చేసి విండోస్ ప్రొవైడర్, కనెక్షన్ నేమ్ ఇవన్నీ కూడా మీరు డీటెయిల్స్ ఇచ్చి మీరు సేవ్ నొక్కండి. సో నెక్స్ట్ టైం నుంచి మీ యొక్క కంప్యూటర్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ డేటా వేరే వాళ్ళ చేతికి వెళ్లకుండా వీటి ద్వారా మనం ఆపొచ్చు అన్నమాట. లాస్ట్ వన్ బట్ నాట్ లీస్ట్, మనం స్టార్ట్ బటన్ని కస్టమైజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అదేంటంటే చూడండి, ఇక్కడ మనకి డిఫరెంట్ ఐకాన్స్, యాప్స్ షో అవుతున్నాయి. దాంతోపాటు కింద రికమెండెడ్ యాప్స్ షో అవుతున్నాయి కదా. మనం ఏదైతే డెస్క్టాప్ మీద మధ్య స్పేసీ, రీసైకిల్ బిన్, అలాగే డౌన్లోడ్స్, డాక్యుమెంట్స్ ఫోల్డర్స్ ఉన్నాయో వాటిని మనం స్టార్ట్ బటన్లో కూడా పెట్టుకోవచ్చు. దానికోసం మనం ఏం చేయాల్సి ఉంటుందంటే సెట్టింగ్స్లోకి వెళ్ళండి, పర్సనలైజ్ పైన క్లిక్ చేయండి, స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి డిఫరెంట్ లేఅవుట్స్ కూడా ఉన్నాయి. స్టార్ట్ బటన్ లేఅవుట్స్ మనం మార్చవచ్చు. అండ్ అలాగే షో రీసెంట్లీ యాడెడ్ యాప్స్ కూడా మనకి సపరేట్గా ఎనేబుల్, డిజేబుల్ చేసుకోవచ్చు. అండ్ మీకు పర్టికులర్ కింద ఫోల్డర్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి చూసినట్లయితే మీకు ఏ ఫోల్డర్ అనేది మీకు స్టార్ట్ బటన్లో షో అవ్వాలి అనేది ఇక్కడ మీరు ఎనేబుల్ చేయొచ్చు. నాకు సెట్టింగ్స్ కావాలి, తర్వాత ఫైల్ ఎక్స్ప్లోరర్ కావాలి, నెక్స్ట్ డౌన్లోడ్స్ ఫోల్డర్ కావాలి అని ఈ 3 నేను ఎనేబుల్ చేసుకున్నాను కదా. ఇప్పుడు క్లోజ్ చేసి మళ్ళీ స్టార్ట్ బటన్ క్లిక్ చేసి చూస్తే చూడండి ఈ 3 యాప్స్ కూడా యాడ్ అయ్యి ఉన్నాయి. డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసి కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు ఫాస్ట్గా. ఫ్రెండ్స్ అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫీచర్స్లో ఏ ఫీచర్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్స్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను. అంతవరకు సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ, నమస్తే.